హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఎగ్జామ్ డే 3 అనమాట. అయితే ఈ రోజు ఎగ్జామ్ ఏంటి, ఎలా రాస్తాను ఏంటి అనేది అంతా కూడా బ్లాగ్లో డిస్కస్ చేస్తాను. అలాగే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మామూలుగా నైట్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటి అంటే కనుక పొటాటోస్ అయితే ఒలుస్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఈరోజు చపాతీ అండ్ పొటాటో కర్రీ అనమాట. ఇవి వచ్చేసి బేబీ పొటాటోస్. అలాగే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే కనుక అంటే మాకు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ఒక్కటే కాబట్టి సో ఇంకా చపాతీయే తినేస్తాము 10:30-11 ఆ టైంకి అంతే. అండ్ ఈ లోపల ఏంటి అంటే లక్కీ గడి కిందకి వెళ్ళాడు. వాడు వచ్చిన తర్వాత అప్పుడు వాడికి బ్రష్ చేయించి స్నానం చేయించి వాడి పనులు కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం వర్క్స్ అయితే కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి లక్కీ గడి వచ్చాడు. నిజంగా చెప్తున్నా, నాకైతే పెద్ద టాస్క్ లక్కీకి బ్రష్ చేయించడం. అయితే నిజంగా నేను ఫుడ్ పెట్టినప్పుడు కూడా ఇంతలాగా అవస్థ పన్ను, బట్ లక్కీకి బ్రష్ చేయించినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, అస్సలు చేయించుకోడు. మీ పిల్లలు కూడా ఇట్లానే ఉన్నారు అంటే నాకైతే కామెంట్లో తెలియచేయండి. సో దట్ పిల్లలు ఇలాగే ఉంటారు అని అనుకుంటాను అనమాట. అయిపోయాక స్నానం చేయించేసి లక్కీకి ఇప్పుడైతే దేవుడి దగ్గర దీపం పెట్టడానికి అయితే అండ్ అలాగే దండం పెట్టుకోవడానికి కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో మేము వచ్చేసి లక్కీకి ఇప్పుడే కొత్తగా అలవాటు చేసాము, ఇట్లా దేవుడికి ఎట్లా దండం పెట్టాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మేము డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి అయితే వెళ్ళొస్తాము, ఎందుకంటే చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట, అవి కంప్లీట్ చేసుకుని అయితే వస్తాము. మేము వచ్చేసి ఇప్పుడైతే మొబైల్ రిపేర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మామయ్య గారి మొబైల్ మొత్తం డిస్ప్లే అంతా బ్రేక్ అయిపోయింది, సో అదైతే ఇవ్వడానికి వెళ్తున్నాము. అండ్ ఇదిగోండి లక్కీ గడ్ అయితే ఇక్కడ ఉన్నాడు. హాయ్ లక్కీ, హాయ్. అయ్యో ఏమైంది ఏమైంది, ఏం కావాలి వాడికి? యాక్చువల్లీ వాడు తినే చిప్స్ అయిపోయాయి అనమాట, అందుకని చెప్పేసి వాడు ఓ గోల పెట్టేస్తున్నాడు. అండ్ మేము గా మొబైల్ రిపేర్ షాప్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఆగ్రా మొబైల్స్, బాన్గుడి పద్మప్రియ థియేటర్ కాంప్లెక్స్ లైన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏ మొబైల్స్ ఇచ్చినా కూడా మనకి మన బడ్జెట్లోనే చేసిస్తారు. అండ్ అలాగే ఏంటి అంటే కనుక ప్రతి ఏ టైప్ ఆఫ్ మొబైల్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఇప్పుడు ఈ వర్క్ చూసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో వీడు ఆటలు అయితే ఇంకెలా ఉంటాయంటే ఇంకా ఎవరిని పట్టించుకోడు, లోపల కూడా వెళ్ళట్లేదు అనమాట, ఇక్కడి నుంచి ఆడేస్తున్నాడు. అందుకని వాళ్ళ మమ్మీ వాడి దగ్గరికి వచ్చింది. అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను. సో దట్ అంటే వేడిగా తింటేనే బాగుంటాయి అన్నమాట చపాతీలు, అందుకని చెప్పేసి కర్రీ ఆల్రెడీ మార్నింగే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ డ్రెస్ అంతా కూడా మళ్ళీ ఆయిల్ మార్కులు అవన్నీ పడిపోతే ఒకవేళ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనైతే ఏప్రాన్ కట్టుకుని ఇట్లా చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట. ఎగ్జామ్స్ వల్ల ఏంటి అంటే కనుక కొంచెం టెన్షన్ అనమాట, టైం అయిపోకుండా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకుని తినేయాలి, ఇట్లా అంతా కూడా హడావిడి అనమాట ఇంకా మొత్తం అంతా కూడా.
తినేసిన తర్వాత ఇప్పుడైతే లక్కీకి ఇంకా పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇంకేంటి అంటే ఒకవేళ లేట్ అయినా కూడా అట్లీస్ట్ బాక్స్లో పెట్టి లక్కీకి దారిలో అయినా పెట్టేయచ్చు అన్న థాట్తో ఫస్ట్ నేను తినేసి అప్పుడు లక్కీకి పెడతాను అనమాట. సో గైస్ మేము వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము అండ్ ఎగ్జామ్ టైం కూడా ఇంకా ఉంది, కాకపోతే ముందుగానే స్టార్ట్ అవుతున్నాము. ఇది చూడండి అసలు కదా గేట్ వేసేస్తాం. సో ఫైనల్గా లక్కీ నన్ను ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేస్తావా? నన్ను డ్రాప్ చేస్తావా ఎగ్జామ్ దగ్గర? ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయి, నేను ఎగ్జామ్ రాసి వచ్చేస్తాను. సరేనా? సాయంత్రం వచ్చేస్తాను. ఓకేనా? ఓకేనా? బాయ్ చెప్పే లక్కీ ఇక్కడైతే. సో గైస్ మేము వచ్చేసి మొబైల్స్ అయితే తీసేసుకున్నాము అండ్ ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేసారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో లక్కీ వచ్చేసి మామయ్య దగ్గర ఉన్నారు. సో మరి ఈ లోపల ఏదో ఒకటి తింటూ ఉంటాడు కదా. అండ్ మేమైతే ఇక్కడ దారిలో ఏమైనా వేడివేడిగా చాట్ కానీ లేదా ఏమైనా బజ్జీ కానీ ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఉంటే అవి తినేసి ఇంకా మేము కూడా వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. సో అదనమాట ఈరోజు ఇట్లా టైం స్పెండ్ చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్కీ ఏం చేస్తున్నాడో ఏంటిని చూపిస్తాను, చూసేయండి. కొండైపాలెం గేట్ దగ్గర మనకి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ఫ్లైఓవర్ కింద మనకైతే ఈ బండి ఉంటుంది, చాట్ బండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి. మేమైతే ఇక్కడ వేడివేడిగా మిర్చి బజ్జీ అండ్ అలాగే చాట్ తిన్నాము అండ్ ఇదొక మిక్చర్ అనమాట. సో ఈరోజు మా ఫుడ్ కూడా అయిపోయింది. 6:30 అవ్వకుండానే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము రోజు ఇట్లానే తినేస్తాం, అంటే ఇంట్లోనే తింటాం, రోజు బయట తినము. కాకపోతే రోజు 6:30, 7 లోపల తినేస్తాం అనమాట. సో అలాగే ఇప్పుడు కూడా ఇది ఫినిష్ చేసి ఇప్పుడైతే లక్కీ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే వాడిని చూసి చాలాసేపు అయిందనమాట. సో వాడి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. బాగుంది, ఈయన దగ్గర చాలా బాగుంటాయి యాక్చువల్లీ మిక్చర్, చాట్, బజ్జీలు అన్నీ బాగుంటాయి. గైస్ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ అలాగే ఇప్పుడే లక్కీ గడికి ఫుడ్ కూడా అయిపోయింది. కింద అత్తయ్య గారు ఇంట్లో పెట్టేసాను. అత్తయ్య గారు దొండకాయ కూర చేశారనమాట. అది తింటానని చెప్పేసి అడిగాడని చెప్పి అదే పెట్టాము అండ్ వాడి ఫుడ్ కూడా అయిపోయింది. వాడు ఏం చేస్తున్నాడు ఏంటని చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇదిగోండి అంటే ఎంత పిచ్చో వీడికి, అంటే ఆ ఫొటోస్ చూడడానికో తెలీదు, లేదంటే అందులో ఉన్న చింపేయడానికో తెలీదు. మొత్తానికి బుక్స్ అంటే చాలా ఇష్టం వీడికి కదా లక్కీ, కదా? వీడైతే ఇప్పుడు ఆడుకుంటున్నాడు. వీడి ఫుడ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది, కిందనే పెట్టేసాం అనమాట. మొత్తానికి చూసారు కదా, ఈ వ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.